దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి చాలా పగడ్బందీగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లో భాగంగానే ఈ కసరత్తు చేపట్టింది. ప్రశ్నపత్రాల తరలింపు మొదలుకొని బందోబస్తు దాకా ఏర్పాట్లను ఈ మాక్ డ్రిల్లో సరిచూసుకున్నారు. నీట్ ఎగ్జామ్ కోసం ప్రశ్నపత్రాలను జిల్లా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్ రాయనున్నారు. దివ్యాంగులైన అభ్యర్థులకు 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చింది ఎన్టీఏ. అభ్యర్థులు 11 నుంచి 1 గంటన్నర మధ్యలో కేంద్రానికి చేరుకోవాలని, ఖచ్చితంగా 1:30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని పేర్కొంది. పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపింది. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్లతో అనుసంధానమై ఉండే సీసీటీవీ నిఘా, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల దగ్గర హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఇక నీట్ రీ ఎగ్జామ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, నేడు నీట్ రీ ఎగ్జామ్కి ఇప్పటికే ఎన్టీఏ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లోతో పాటు 14 వివిధ దేశాల్లోని నగరాల్లో కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాసేందుకు ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు రీ ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే గతంలో పేపర్ లీకేజ్ కారణంగా పరీక్ష రద్దు అవ్వడము, మరోసారి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వాళ్ళకి కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. సెక్యూరిటీ కారణంగా ముందస్తుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి, అరగంట ముందే ఈ యొక్క గేట్లను కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. అయితే ఈ అరగంట పాటు కూడా, అంటే వాళ్ళందరికీ సంబంధించిన బయోమెట్రిక్స్ కావచ్చు లేదా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కావచ్చు, ఈ సమయం అంతా కూడా పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని దృష్ట్యా విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనేది కూడా ఇటు నీట్ నిర్వహణ ఏదైతే జాతీయ పరీక్ష సంస్థ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అనేక నగరాల్లో కూడా, అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క నీట్ రీ ఎగ్జామినేషన్కు 1:30 వరకు మాత్రమే లోపలికి టైంను కేటాయించడం జరిగింది. దివ్యాంగుల కోసం ఈ యొక్క పరీక్ష కొంత వాళ్ళకి వెసులుబాటు, 1 గంట సేపటికి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు పరీక్ష పేపర్ల తరలింపు, పరీక్షల నిర్వహణ, అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన అంశంలో ఇప్పటికే మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఏ అంశాలపైన గతంలో తాము లోపాలను గుర్తించామో అటువంటి అంశాలను కూడా ఈసారి రెక్టిఫై కూడా చేసుకోవడం జరిగింది. ఇక పరీక్ష పేపర్లను తరలించేందుకు కూడా జీపీఎస్ ట్రాకింగ్ తోటితో పాటు పోలీసు సిబ్బందిని కూడా ఈసారి పరీక్షా పత్రాలను తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇటు పరీక్షా కేంద్రాల వద్ద కూడా అనేక ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఇటు ఆ పరీక్షా కేంద్రాల వద్ద, అంటే అక్కడికి వచ్చే విద్యార్థులు ఎవరు కూడా డిజిటల్ పరికరాలు, అంటే సెల్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ వాచ్ కావచ్చు, లేదా బ్లూటూత్ పరికరాలు కావచ్చు, ఇతర పరికరాలు ఏవి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదు అనేది కూడా ఇప్పటికే నీట్ ఎగ్జామ్ నిర్వాహకులు అయితే చెప్పడం జరిగింది. మరి ఎన్టీఏ గతంలో చేసిన పొరపాట్లను ఈసారి చేయకుండా పకడ్బందీ ఏర్పాట్లతోటే ఈ రీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ప్రతి పరీక్షా కేంద్రాలతో అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఆ కేంద్రాలకు అనుసంధానంగా కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ పరీక్షా కేంద్రాలతో పాటు క్లాస్ రూమ్ లో కూడా ఆ విద్యార్థులు రాసే పరీక్షను విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. ఇక అనేక అంశాలను కూడా గతంలో ఏదైతే నీట్ పేపర్ ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత జరిగిన అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ మరి ఈసారి పకడ్బందీగానే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ నిర్వహణ అయితే చేస్తుందని చెప్పొచ్చు. మరి రీ ఎగ్జామ్ కు వచ్చే విద్యార్థులు, గతంలో రాసిన విద్యార్థులు మళ్ళీ దీనికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కొంత
మానసిక ఒత్తిడి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఈ పరీక్ష కేంద్రాలకు రావడం ద్వారా కొంత ఈ యొక్క అలజడి తగ్గించుకొని వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పవర్ కట్స్ ఉండే నగరాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా అవాంతరాలు జరిగితే కనుక అటువంటి ప్లేసెస్ లో విద్యుత్ బ్యాకప్ తో పాటు వాటరు, ఎమర్జెన్సీ కోసం మెడికల్ యూనిట్స్ కూడా పరీక్ష కేంద్రాల వద్ద అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా గతంలో పరీక్ష రద్దయిన తర్వాత రీ ఎగ్జామ్ కండక్షన్ కి మరి ఎన్టీఏ అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఈరోజు పరీక్షనైతే నిర్వహించనుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ.